దిస్ ఈజ్ శిరీష. ఎప్పటి నుంచో నాకు ఇది ఒక పెద్ద డ్రీమ్, యూట్యూబ్ ఛానల్ పెట్టాలి చెయ్యాలి అని చెప్పి. ఇది నిన్న మొన్న వచ్చిన డ్రీమ్ కాదు, 5 years నుంచి లాంగ్ వెయిట్. అండ్ వెనక్కి ముందుకి అవుతూనే వచ్చింది. బట్ ఫైనలీ ఇన్ 2026 ఐ మేనిఫెస్ట్ చేయడమే కాదు, స్ట్రాంగ్గా అనుకున్నాను కూడా, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అండ్ మంచి మంచి వీడియోస్, నా తింగర్తనం, నా బుర్రలో ఏమేమి ఉన్నాయి అన్నీ షూట్ చేయాలి. క్రియేటివ్గా డిఐవైస్, షాపింగ్, మేకప్, స్కిన్ కేర్, ఎవ్రీథింగ్, అన్ని వ్లాగ్స్ అన్నీ తీసి నాకు డ్యాన్స్, జిమ్, ఫిట్నెస్, హెల్త్, రెసిపీస్ ఇవన్నీ చాలా 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 థాట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మంచిగా క్రియేటివ్గా కొంచెం నాకు వచ్చింది దాంట్లో నేను నేర్చుకుంటున్నాను. దిస్ ఇస్ ఫస్ట్ వీడియో. సో లాస్ట్ 2026లో నేను ఏదైతే అనుకున్నానో పక్కా ఐ షుడ్ డూ ఇట్ అని, అది this finally it is happening. The wait is over. సో అయితే మరి ఫస్ట్ వీడియో దీంతో రావాలి అని చెప్పి చాలా అనుకున్నా. అండ్ వెంట్ టు అ మాల్. అన్నాను ఏంటి అవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి, మొత్తం చూడండి. ఆ తర్వాత లాస్ట్లో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ గివ్ సపోర్ట్ టు మై ఛానల్, ప్లీజ్ డూ ఎంకరేజ్ మీ. అండ్ నేను చూపించబోయే అవుట్ఫిట్స్లో ఏమేమి అవుట్ఫిట్స్ నచ్చాయి అనేది కూడా మీరు కామెంట్ చేయండి. అండ్ హియర్ యూ గో. దిస్ ఈజ్ ఆన్ సండే. మేము వెళ్ళింది ఏఎంబి మాల్. మాల్స్ అంటే చాలా ఇష్టం, మా పిల్లలు కూడా ఇష్టపడతారు. నేను సమ్మర్ కలెక్షన్ ఏదైనా తీసుకుందామనేసి వెళ్ళాను. కొన్ని మేకప్ ప్రోడక్ట్స్ కూడా ట్రై చేశాను. బేసికల్గా నా స్కిన్ టైప్కి ఏది పడదు, కానీ లాక్మీలో కొన్ని ప్రోడక్ట్స్ అయితే నచ్చాయి. బేసికల్గా నేను షర్ట్స్ బాగా ఇష్టపడతాను. షర్ట్స్, టీషర్ట్స్ ఇలాంటివి కొందామని చూసాను. నాకు ఈ షర్ట్ అయితే చాలా బాగా నచ్చింది, కానీ ప్రైస్ చాలా ఎక్కువ అనిపించింది, తీసుకోలేదు. ఆ రోజు డిస్కౌంట్స్, ఆఫర్స్ ఏమీ లేవు గైస్. ఈ రెడ్ ఫ్రాక్ అయితే నాకు చాలా బాగా అనిపించింది, వెరీ బ్రైట్. కానీ కాస్ట్ అయితే 2500 ఉంది. ఎందుకో అంత ఇన్వెస్ట్ చేయాలనిపించలేదు. నేను షాపింగ్ అంటే ముందే ప్లాన్డ్గా అనుకుంటాను, ఏది కొనాలి, ఎక్కడ డబ్బు పెట్టాలి అనేసి. అన్నీ ఎక్కువ ముందే కొనేను. ఈ స్టోర్లో ఇవన్నీ చాలా బాగా అనిపించాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది గైస్. ఐ థాట్ ప్రైస్ ఎక్కువ ఉంటుందేమో అనుకున్నా, బట్ నో, తీసుకోవచ్చు, పర్లేదు. ఇది 3rd ఫ్లోర్లో ఉంది. ఇది ఏ స్టోర్ మీరు గెస్ట్ చేసి నాకు కమెంట్స్ చేయండి గైస్. నాకు కొంచెం కిచెన్ ఐటమ్స్ అంటే పిచ్చి, చాలా కొంటూ ఉంటాను. కానీ ఇలాంటి ఇక్కడ ఈ స్టోర్లో ఉన్న క్వాలిటీ నేనైతే ఎక్కడ చూడలేదు గైస్. ఈ క్వాలిటీకి చాలా ఎఫర్ట్ చేయాలి ఏమో అనుకున్నా, బట్ ప్రైస్ అయితే అంత ఎక్కువ ఏమనిపించలేదు. ప్రిటీ ఫేర్ ఎనఫ్. ఆ క్వాలిటీకి ఆ ప్రైస్ ఆ మాత్రం పెట్టొచ్చు అనిపించింది. నేను మహి బ్రేక్ఫాస్ట్ చేయలేదు. వీ వర్ సో హంగ్రీ అండ్ టైర్డ్. ఒక 1 hour ఫుడ్ కోర్ట్లో కూర్చొని ప్రశాంతంగా బిర్యానీ ఎంజాయ్ చేశాము. ఇంట్లో కిడ్స్ తోటి ఇద్దరం ఇలా కూర్చొని తినడం అనేది అసలు అవ్వదు. ఆయన ఆఫీస్ వర్క్స్ వేరు, నాకు పిల్లలతో పని వేరు. సో ఇలా ఎప్పుడైనా ఒకసారి బయటకు వచ్చినప్పుడు ప్రశాంతంగా వి లవ్ ఈటింగ్ ఫుడ్. మాల్కి వెళ్తే అసలు టైమే సరిపోదు, టైమే తెలీదు కూడా. నేను మహి ఫస్ట్ కలిసింది మాల్లోనే, కానీ ఈ మాల్లో కాదు.
మా పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు మాల్ అంటే. 4th ఫ్లోర్లో గేమ్స్ ఉంటాయి, అక్కడే ఫుడ్ ఉంటుంది. వన్ డే హోల్ డే ఎంజాయ్ చేస్తారు మా కిడ్స్ వస్తే. అండ్ వి వర్ సో హ్యాపీ. కిడ్స్ కోసం కూడా కొన్ని బొమ్మలు తీసుకున్నాం. చాలా నచ్చాయి వాళ్ళకి, చాలా బాగా ఆడుకున్నారు. లిటరలీ మాకు 3 hours టైం పట్టింది గైస్ రిటర్న్ ఇంటికి వెళ్ళటానికి. అండ్ నెక్స్ట్ డే రివ్యూ చేయాల్సి వచ్చింది. సో దిస్ ఇస్ ద ట్రౌజర్, లూజ్ ప్యాంట్. అండ్ ఇది నేను మ్యాక్స్లో తీసుకున్నా, మిగతా బ్రాండ్స్లో ఇదైతే లైక్ 899కి వచ్చేసింది. ఇంకొకటి కూడా తీసుకున్నా, లైక్ ఈ కలర్ తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి, ఒక్కొక్కటి 899 పడింది. దిస్ ఇస్ ద టీ షర్ట్, సో క్యూట్. నాకు ఈ టైప్ ఆఫ్ కాలర్స్ అన్న చాలా ఇష్టం. అండ్ ద సేమ్ ప్యాటర్న్ స్లీవ్కి కూడా వచ్చింది. ఇది కూడా నేను మ్యాక్స్లోనే తీసుకున్నా. నేను టీ షర్ట్స్ కోసం నాకు థౌసండ్స్ స్పెండ్ చేయాలని లేదు. ఒకవేళ చేద్దాం. దీని ప్రైస్ 499. అండ్ ఈ 2 కూడా టీ షర్ట్సే, ఇవి మాత్రం 399 ఈచ్. నా ఫేవరెట్. ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను బెస్ట్ ఎల్లో షర్ట్. ఐ మస్ట్ సే యూ, నాకు షర్ట్లు అంటే చాలా ఇష్టం విపరీతంగా. సో కూల్ గాయ్స్. ఇది నాకు ఎంత సెట్ అయిందంటే చాలా సెట్ అయింది. ఇది బ్రాండ్ ఈజ్ దట్స్ ఇంట్యూన్ బ్రాండ్. చాలా సాఫ్ట్ మెటీరియల్. కాకపోతే దీంతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అగైన్ ఆ సీ త్రూ కొంచెం దీనికి లోపల ఏదన్నా వేసి మేనేజ్ చేయాలి. చాలా పల్చగా ఉంది, చాలా లూజ్ మ్యాక్సీ డ్రెస్. స్లీవ్స్ అయితే అసలు స్లీవ్స్ ఉన్నాయి బట్ లేనట్టుగా ఉన్నాయి. లైక్ సమ్వన్ లైక్ మీ హూ డోంట్ వేర్ స్లీవ్లెస్ నాలా. దిస్ ఇస్ 799 మాత్రమే గాయస్. అసలు 799 బాగుంది. మెటీరియల్ ఈజ్ సో గుడ్. దిస్ ఫ్రమ్ నెస్తేషియా 7 వచ్చాయి. అండ్ సో హెవీ, చాలా బరువు ఉంది. నా డైట్ ఇక్కడ, నా వెయిట్ లిఫ్టింగ్ ఇక్కడే అయిపోయింది గాయస్. చాలా బరువు ఉంది. అండ్ కింద ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా యూట్యూబర్స్ అందరూ వాళ్ళ వ్లాగ్స్లో నెస్తేషియా ప్రోడక్ట్స్ గురించి చెప్తూ ఉంటుంటే ఐ థాట్ సరే వాళ్ళకి ఫ్రీగా వస్తున్నాయి కదా చెప్తున్నారులే, బాగుంది అనుకున్నా. కానీ సారీ గాయస్, నిజంగా నేను స్టోర్లోకి వెళ్తే అస్సలు ఉన్నాయి ఒక్కొక్క ఐటము క్వాలిటీ కూడా ఫస్ట్ క్లాస్ టోప్ ఉన్నాయి గాయస్. అసలు అయితే క్వాలిటీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎంత ఉంది గాయస్. అసలు ఈ బాక్స్ మొత్తం నేను రోజు 10 times ఇట్లా పైకి కిందకి లేపినా అంటే నాకు వర్కౌట్స్ ఇంట్లోనే అయిపోతుంది, అంత బరువు కూడా ఉన్నది. చాలా బాగుంది. ఇది చూడటానికి చిన్నగా ఉందేమో కానీ ప్రిటీ మచ్ మనకి బాగానే సరిపోతాయి గాయస్. 399 ఆఫ్టర్ డిస్కౌంట్ 59. నేను ఈ కవర్స్ పడేయాను గాయస్. నేను వాటిలో ఏదైనా వేస్ట్ అట్లా వేసుకొని నేను గార్బేజ్కి పంపిస్తుంటా. అంటే అన్నెసెసరీ అలా చింపేసి పడేయకూడదు. వాటిని కూడా నేను ఏదో ఒక రకంగా వాడుకుంటా. కొంచెం మేకప్ కూడా తెచ్చుకున్నా గాయస్. లాక్మీ లిప్స్టిక్ తెచ్చుకున్నా. యాక్చువల్గా ఇప్పుడు నేను పెట్టుకుంది కూడా అదే. ఏదన్నా షాపింగ్ చేశాను అంటే అది నేను వాడాలి, పెట్టుకోవాలి, వేసుకోవాలి, లేదంటే నాకు మైండ్ నిద్ర కూడా పట్టదు గాయస్. కొత్త అంత పిచ్చి బట్టలు, స్కిన్ కేర్ ఇట్లాంటివి. లిప్స్టిక్ అంటే ఇది జస్ట్ పైన పూసుకునేది కాబట్టి ఇంతటితో ఆపేసా. బట్ ఐ ఫీల్ లైక్ ఈటింగ్ ఇట్స్ సో గుడ్. లాక్మీలో ఇది నా 3rd లిప్స్టిక్. ఇప్పుడు నేను వేసుకున్న షేడ్ కూడా ఇదే గాయస్, సేమ్ షేడ్. చాలా బాగుంది. 699. చాలా బాగుంటాయి గాయస్ లాక్మీలో లిప్స్టిక్స్, ట్రై చేయండి.
మంచిగా మెయింటైన్ చేయక అండ్ టైం సరిగ్గా నిద్రపోక ఫుడ్ పడక అండ్ స్వెట్ వల్ల నాది బేసికలీ ఆయిలీ స్కిన్. సో సరిగ్గా ఫేస్ వాష్లు గట్రా మేనేజ్ చేసుకోలేకపోయేసరికి సివియర్ యాక్నీ వచ్చింది. అండ్ నౌ ఇట్స్ ఫైన్, ఇది తగ్గుతుంది. ఏది కూడా 1 or 2 daysలో ఓవర్ నైట్ అయిపోదు కాబట్టి తగ్గుతుంది ప్రస్తుతానికి. కానీ కొంచెం అక్కడక్కడ స్పాట్స్ అయితే ఉన్నాయి. సో దానికోసం నేను కన్సీలర్ తీసుకున్న అగైన్ ఫ్రమ్ లాక్మీ. ఇది నేను ఎప్పుడు కన్సీలర్ వాడలేదు గైస్, ఇది ఫస్ట్ టైం. దిస్ ఈజ్ మై ఫస్ట్ పర్చేస్ ఆఫ్ కన్సీలర్. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం బయింగ్ కన్సీలర్. నాకు ఇదివరకు ఎప్పుడు అంత అవసరం రాలేదు కన్సీలర్ వాడడం. ఐ హ్యావ్ యూజ్డ్ ది అదర్ మేకప్ ప్రోడక్ట్స్, బట్ కన్సీలర్ మాత్రం ఇదే నా ఫస్ట్ డబ్బా. అండ్ ప్రైమర్ అయిపోయింది, సో మళ్ళీ నేను లాక్మీలోనే తీసుకున్నా. స్మెల్ అయితే ఇది నాకు ప్రైమర్ లాగా అనిపించలేదు. ఒక మంచి పాండ్స్ పౌడరో లేకపోతే ఒక మంచి సెంట్ ఆ టైప్ అనిపించింది. బట్ చాలా బాగుంది, బేబీ సాఫ్ట్ ఉంది అసలు. ఇది నేను అక్కడ ట్రయల్ వేసాను, నేను వాడలేదు, బట్ నేను ముందు వాడతాను. నా దగ్గర ప్రస్తుతానికి అయిపోయింది కూడా, ప్రైమర్ లేదు. అండ్ ఆ 3 కొన్నందుకు ఈ బుజ్జి పర్స్ కూడా ఇచ్చారు గాయస్, చాలా క్యూట్ ఉంది. నేను ఒకటి చెప్పనా, నాకు ఐ లైక్ పింక్. ఈ లాక్మీ వాళ్ళది ఈ పౌచ్ కూడా వచ్చింది. దిస్ ఇస్ సో క్యూట్. కాస్ట్ ఈజ్ $899 గాయస్. వస్తుంది ఒక 1 or 2 years అయితే వస్తుంది, బట్ ఈలోపే అవగొట్టేయాలి. దీని ఎక్స్పైరీ వచ్చేసి 2027 11th ఉంది. సో దీని ప్రైస్ $699 గాయస్. ఇది కూడా ఆయిలీ స్కిన్ అండ్ నా షేడ్కి కరెక్ట్ కన్సీలర్. నేను ఎక్స్పెక్ట్ చేయలే కన్సీలర్స్ ఇంత మ్యాజిక్ చేస్తాయా ఫేస్ మీద స్పాట్స్ ఉన్న వాళ్ళకి, యాక్నీ ఇలాగా ఉన్న వాళ్ళకి అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ కన్సీలర్ అక్కడ నేను ట్రై చేశాక అనిపించింది ఐ మస్ట్ హ్యావ్ వన్. బికాజ్ చెప్పా కదా ప్రాబ్లం, నాకు యాక్నీ ఇవన్నీ సంక్రాంతి టైంలో అరౌండ్ January ఆ టైంలో వచ్చాయి. సో ఇట్స్ గుడ్ పర్చేజ్ అనిపించింది. విత్ దిస్ బడ్జెట్ ఎంతో మీరే గెస్ట్ చేసి కమెంట్స్లో చెప్పండి గాయస్. బట్ ఇంకా కొన్ని స్టోర్స్ చూసాము, బట్ ఐ డెంట్ ఫైండ్ ఎనీ ఆఫ్ మై కలెక్షన్. అంటే నేను అనుకున్న కలెక్షన్ అయితే నాకు నా బడ్జెట్లో ఎక్కడ ఒక బ్రాండ్ అయితే నాకు విపరీతంగా నచ్చింది గాయస్. అందులో నాకు నచ్చిన కలర్, నచ్చిన మెటీరియల్, నచ్చిన డిజైన్ అంత ఎవ్రీథింగ్ సో గుడ్. బట్ ఆ గుడ్ రేంజ్ కంటే కూడా డబుల్ ఉన్నాయి ప్రైజెస్. లైక్ ఒక టీ షర్ట్ 4,000 5,000 అని, విచ్ ఇస్ నాట్ నీడెడ్ రైట్ నౌ. ఇప్పుడు ప్రస్తుతానికి అంత అవసరం లేదు అనిపించి నేను అవి తీసుకోలేదు. సో ఐ హోప్ నేనైతే నా బడ్జెట్లోనే నేను చేసుకున్నాను షాపింగ్. అండ్ ఇవన్నీ పిల్లల కోసం అని చెప్పేసి అండ్ వీ బాట్ సమ్ టాయ్స్ ఫర్ అవర్ కిడ్స్. ఒకటి దిస్ ఫిష్ థింగ్. అండ్ ప్రైజెస్ అయితే నేను చెప్పాను, ఎందుకంటే మేము పిల్లల కోసం తీసుకున్నాం కాబట్టి. అండ్ అది బడ్జెట్ సింగ్ బోర్డ్ వస్తుంది, దీనిపైన కాలు పెట్టి నించోని బ్యాలెన్స్ చేయాలి. సో బాడీ కోఆర్డినేషన్, లెగ్స్లో స్ట్రెంగ్త్, ఇవన్నీ కొంచెం బాగుంటుంది ఫన్ లాగా. అండ్ ఒక ఫిజికల్ యాక్టివిటీ, ఎప్పుడు స్క్రీన్ టైం కాకుండా కొంచెం ఇవి కూడా ఆడుకుంటారు ఇద్దరు కలిసి అనుకున్నాము. ఇప్పుడు వరకు అయితే ఇవ్వలేదు, ఆల్రెడీ చాలా బొమ్మలు ఉన్నాయి. ఇవి కూడా ఇస్తే అన్నీ మిక్సప్ చేసి సరిగ్గా ఆడుకోరేమో అని చెప్పి ఇవైతే దాచాను. ఫస్ట్ ఆ సెట్ ఆఫ్ టాయ్స్ అన్నీ బాగా వాడేసి అవి అంతా అయిపోయాక మెల్లిగా ఒకటి ఇస్తాను గాయస్. ఇవన్నీ చేసేటప్పుడు నేను కూడా ఉండాలి, నేను కానీ మహి గారు కానీ ఒకరు ఉండి చూసుకోవాలి. అందుకే నేను ఇప్పుడైతే ఇవ్వలేదు, దాచిపెట్టాను. అండ్ మై ఫేవరెట్ అండ్ మహి గారి ఫేవరెట్ కూడా రెడీ టు స్పెల్. యాక్చువల్గా మా ఎల్డర్ వన్ బిట్టు వచ్చేసి ఇప్పుడు యూకేజీ. అండ్ బిట్టుకి ఇప్పుడు వర్డ్స్ స్టార్ట్ అవుతాయి, లైక్ 3 letter వర్డ్స్ 4 letter వర్డ్స్ ఇవన్నీ. సో తనకు ఒక యాక్టివిటీ లాగా బాగుంటుంది అనుకొని తెచ్చాము. చాలా బాగుంది గైస్, క్వాలిటీ కూడా చాలా బాగుంది. లైక్ షీట్స్ ఉంటాయి, BOOT బూట్, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వర్డ్స్ ఉన్నాయి గాయస్. ఇది పూల్, POOL పూల్. సో అలాగా మనకి ఒక 70 or 80 కార్డ్స్ ఇచ్చారు. అవి పెట్టుకొని దానిపైన ఈ లెటర్స్ ఉన్నాయి, A to Z లెటర్స్ ఉన్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. ఇవి పెట్టి ఆ వర్డ్ ఏంటనేది చదివితే స్పెల్లింగ్స్ వస్తాయి. అండ్
రీడింగ్ వస్తుంది, రీడింగ్ అండ్ రైటింగ్ వస్తుంది అని చెప్పేసి ఇది ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ బాగుంటుంది, ఒక యాక్టివిటీ లాగా చేపిద్దాం డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అలాగా, ఒక 20 minutes. హాఫ్ అన్ అవర్ అసలు కూర్చోడు. బట్ ఇఫ్ హీ సెడ్ ఐఎమ్ లక్కీ. కలరింగ్ పెట్ యానిమల్స్ లైక్ క్రయాన్స్ అయితే ఉన్నాయి, చిన్నోడు కోసం అని తీసుకున్నాం. హీ లవ్స్ యానిమల్స్, డొమెస్టిక్ యానిమల్స్ అండ్ పెట్ యానిమల్స్ని బాగా ఇష్టపడతాడు. సో ఆ యానిమల్ బుక్ తీసుకొచ్చాము. యాక్చువల్ కలరింగ్ చేయడు గాయస్, ఎక్కడైతే చేయమంటానో అక్కడ కాకుండా మిగతా అంతా చేస్తాడు. ప్లే గ్రూప్ ఇప్పుడే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు 2026లో ఇప్పుడు నర్సరీకి వెళ్తాడు. నర్సరీలో నేర్చేసుకుంటాం. అండ్ ఆఫర్ ఉంది, లైక్ రేస్ కార్ తెచ్చాము, లైక్ రిమోట్ కార్స్. బిట్టు లైక్స్ రెడ్, కిట్టు లైక్స్ yellow. సో వాళ్ళిద్దరు ఫేవరెట్ కలర్స్లోనే ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ అదర్ ఆప్షన్స్ టు గ్రీన్. దట్స్ ఆల్ గాయ్స్, షాపింగ్ అంతా అయిపోయింది. మీకు ఏమేమి అవుట్ఫిట్స్ నచ్చాయి, ఈ షాపింగ్ హాల్ మొత్తంలో మేము తీసుకున్న ఐటమ్స్లో మీకు ఏది బాగా నచ్చింది, ఏది వర్త్ అనిపించింది, అండ్ ఆల్సో టోటల్ నా కలెక్షన్, నా క్లాత్స్ అండ్ మేకప్ ప్రోడక్ట్స్ మొత్తం కలిసి ఎంత అయింది, మహి గారు పెట్టిన బడ్జెట్లో ఎంత అయిందో మీరు గెస్ట్ చేసి కామెంట్స్లో పెట్టండి. హోప్ యూ లైక్ అవర్ షాపింగ్ వీడియో. Blue fish, pink fish, orange fish, blue fish, yeah, you like it? yellow, You like it? Yes. okay, ఎవరు కొనిచ్చారు? నాన్న nana కొనిచ్చాడు. వావ్, ఓపెన్ చేయాలా? ఓకే, చూపించు. అదిగో కొత్త బొమ్మలు.